సో ఈయనే అండి గణేష్ నాయక్ గారు. ఈరోజు మనకి ఆ ఇన్సిడెంట్స్ గురించి అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అన్న దాని గురించి అయితే మనకి క్లియర్ కట్‌గా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా అయితే చెప్పేస్తారు. సో తెలుసుకుందాం. ఓకేనా? నా హలో అండి గణేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇప్పుడు మనము రీసెంట్‌గా చూసాం కదా! కావేరి ట్రావెల్స్ ఇన్సిడెంట్స్. నిజంగా చాలా మంది చనిపోయారు. అసలు దీని గురించి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు అది ఎలా జరిగింది? ఏంటి? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి? ఆహ్, అందరికీ నమస్కారము. సో, నేనేం చెప్దాలనుకుంటున్నానంటే ఆహ్, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. ఏంటంటే చాలామంది చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకరు ఒక అదే ఇద్దరు పోరగాళ్ళు ఆ డివైడర్‌ని గుద్దడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు. తర్వాత ప్రైవేట్ వాళ్ళది తప్పు అని అంటున్నారు. తర్వాత డ్రైవరు చేసిండు ఇలా అనేసి చాలామంది చాలా రూమర్స్ అనేది వస్తుందనమాట. సో, నేనేమంటున్నానంటే యాక్చువల్‌గా అక్కడ జరిగే ఇన్సిడెంట్ ఏంటంటే ఆ ఇద్దరు పోరగాళ్ళు ఆ పెట్రోలు అక్కడ ఫ్యూల్ తి వేసుకున్న తర్వాత వాళ్ళేదో స్పీడ్‌గా డివైడర్‌ని గుద్దేశారనమాట. సో, అందులో ఒక లింగయ్య అతను అబ్బాయి అక్కడ స్పాట్ డెడ్ అయ్యిండు. సో, శివయ్య అనే ఇంకో అబ్బాయి వచ్చి అంటే ఆ ఇన్సిడెంట్ పైన అతను అంటే అక్కడే ఏడుస్తున్నాడనమాట. వెంటనే అంటే అటు కావేరి ట్రావెల్సు అక్కడ స్పాట్ డెడ్ ఒకతను అలా చనిపోయాడనమాట. అదే మూమెంట్‌లో కావేరి ట్రావెల్స్ అతను వచ్చి ఆ బైక్‌ని ఢీకొట్టి అది ఒక 200, 300 మీటర్స్ దాకా అలాగే ముందుకెళ్ళిందనమాట. సో, ఆ ర్యాపిడ్ వల్ల అందులో ఉన్న ఫ్యూలు, ర్యాపిడు సో, ఇలా అయిపోయి అది వెంటనే అలా అగ్ని ప్రమాదం జరగడం మెయిన్ దీనికి ఇది కారణము. మనము చాలామంది అంటుంటారు వాళ్ళది వీళ్ళది తప్పు అనేసి. సో, ఇది కాదు కరెక్ట్ వే. మనము వీటిపైన అవగాహన మనం ఫస్టు అక్కడ జరిగింది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి అంటే గన అంటే సార్ ఇప్పుడు మామూలుగా మనకి ఒక బైక్ ఢీ కొట్టడం వల్ల మనకి అంత పెద్ద మంటలు రావు. హ్మ్. మహా అంటే ఏదో కొంచెం వస్తుంది. వెంటనే డ్రైవర్ అలర్ట్ అయిపోయి బండిని కొంచెం సైడ్‌కి తీసుకొని వెళ్ళిపోయి ఏదో యాక్సిడెంట్ అవుతుంది. ఇలాంటివి జరుగుతుంది. కానీ ఇక్కడ బస్సు అక్కడికక్కడే దగ్ధం అయిపోయింది. అసలు చాలా పెద్ద మంటలొచ్చేసి అట్‌లీస్ట్ మనుషుల యొక్క బోన్స్ కూడా మనకి దొరకనంత స్టేజ్‌కి వెళ్ళిపోయింది. అంటే అసలు ఏం జరిగింది ఆ బస్‌లో? ఎందుకు ఇంత పెద్దగా ఏంటంటే మేడం మంటలొచ్చాయి? సో, అందరికి తెలియాల్సిందేంటంటే అంటే ఇప్పుడు బైక్‌ని 400 మీటర్స్ దాకా ఇలా రాపిడ్ వేలో వెళ్ళిందనమాట. అలా ఢీ ఓకే. కొట్టుకుంటూ వెళ్ళింది కాబట్టి ఆ అగ్గి, ఆ ఫ్యూలు అట్ ద సేమ్ టైమ్ అందులో ఇప్పుడు కొన్ని గూడ్స్ ఉంటాయన్నమాట. హ్మ్. అందులో ఏదో మొబైల్స్ గూడా తీసుకెళ్లారంట. సో, ఆ 2 అంటే ప్యాసింజర్స్‌తో పాటుగా మొబైల్స్‌ని అవును. కూడా లోడ్ అంటే మామూలుగా చేశారంటారు. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్‌లో మామూలుగా అయితే గన గవర్నమెంట్ వాళ్ళైతేనా గ్యాసెస్ అంట ఇలాంటివి తీసుకెళ్ళనీయరనమాట. సో, ప్రైవేట్ అవునవునండి. ట్రావెల్ అయితే గన కొంత అమౌంట్ ఇచ్చేస్తే గన ఇలా తీసుకెళ్ళొచ్చు. ఓకే. సో, అందులో ఏంటంటే బాధాకరమేంటంటే మొబైల్ గూడా తీసుకెళ్లారనమాట. సో, హుహు. ఈ ఫ్యూలు, ఆ మొబైలు ఇలా 2 అలా అగ్గి ప్రమాదానికి మూల కారణం. కారణం. ఓకే. కాబట్టి అట్ ద సేమ్ టైమ్ అంటే పాపం అక్కడ ప్రయాణికులకి అలా వాళ్ళు ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది వాళ్ళకి చాలా అదో ఆహ్, అంటే ఇరుకుగా ఉంటది గదా! సో, అందులో ఓకే. వాళ్ళు ఎలా బయట పడాలనేది గూడా తెలీదనమాట. ఓకే. సో, ఆ విధంగా పాపం ప్రయాణికులు వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోయారు. హుహు. అంటే అవగాహన లేదు అంటే అక్కడున్న ప్యాసింజర్స్‌కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి అన్నది తెలియదు అంటారు మీరు. అవును మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఆ! బ్యాక్ సైడ్ నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు స్లీపర్స్ ఇలా ఉంటది గదా! సో, ఓకే. వాళ్ళేంటంటే అప్పర్ బ్రెత్ కింద ఇలా లోయర్ బ్రెత్ ఉంటది గదా! హుహు. సో, ఇట్లాంటి వాళ్ళు అంటే పైకున్న వాళ్ళకి అసలు వాళ్ళకి మంటలు కింద నుంచి వచ్చేసిందనమాట. వాళ్ళు ఎటు నుంచి వెళ్ళాలా అనేది వాళ్ళకి మొత్తము మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఓకే. ఆ ఓకే. ఇన్సిడెంట్ ఇంకోటేంటంటే మొత్తం ఇరుకిరుకు ఉందనమాట. వాళ్ళు ఎటు నుంచి బయటపడాలో గూడా పాపం వాళ్ళకి తెలీదు. సో, సో, ఇదొక ప్రైవేట్ రీజన్. ట్రావెల్స్ ఓకే. ప్రైవేట్ ట్రావెల్స్ డబ్బుని బాగా ఆశించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేబీ ఇప్పుడు ఉన్న బస్‌లోనే మనకి స్లీపర్స్ బెర్త్ ఎక్కువ పెట్టుకోవాలి అని చెప్పేసి చాలా తక్కువ స్పేసెస్ ఇచ్చుకుంటూ అలా స్లీపర్స్ పెట్టుకున్నారు అని అవును. చెప్తారు. ఓకేనా? అవును. ఓకే. మరి మనం దీనికి ఏం చేయాలండి? ఇప్పుడు మనకి ప్రభుత్వాలు కూడా ఏదో బీమా ఇస్తాము, మేము ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తాము, చనిపోయిన వాళ్ళకి, ఇంకా గాయపడిన వాళ్ళకి ఇస్తామనైతే చెప్తున్నారు. సో, దీని గురించి మీరెలా స్పందిస్తారసలు?
అంటే ఎక్స్‌గ్రేషియా అనేది అలా ఇచ్చే ముందు ఒక్క వన్స్ గవర్నమెంటు వీటిపైన దృష్టి పెడితే ఎంతో డబ్బులు ఖర్చు పెడుతుందనమాట. హుహు. సో, ఇలా ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్ అయినా అని, గవర్నమెంట్ ట్రావెల్ అయినా మనం చూస్తూ ఉంటాము. మనము ఎయిర్‌పోర్ట్‌కెళ్ళేటప్పుడు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు మనకు చెప్తుంటారు. డెమో ఇస్తుంటారనమాట. బెల్ట్ ఇలా పెట్టుకోవాలి. హుహు. సో, ఆక్సిజన్ మనము అలా మాస్క్ వేసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మనం ఎయిర్‌పోర్ట్‌లో చూస్తుంటాం. గవర్నమెంటు ఇలా అడ్వాన్స్ అయ్యి ప్రయాణికులకి మన బస్సులో ఉంటాం గదా! సో, వాళ్ళకి అవగాహన కల్పించాలనమాట. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు చాలా విధాలుగా క్రియేట్ చేస్తున్నారు. సో, మనం ఇలా డిస్‌ప్లే ఇచ్చి, డెమో ఇస్తా ఉంటే మనము ఎక్కిన వెంటనే ప్రయాణికులకి ఏదైనా ఒక మూవీ పెట్టేసి ఇంగ వెళ్ళిపోతుంటారు. అంటే అవగాహన ఇలాంటి చిన్న చిన్న అవగాహనలు లేకనే వాళ్ళు అంతమంది ప్రాణాలు మనం కోల్పోయామన్నమాట. ఇలాంటి మనం అవగాహన కల్పించారనుకో, ఇలాంటి చిన్న చిన్న అవగాహన మనం కల్పిస్తే వాళ్ళు ఎలా బయటపడాలి? ఎగ్జిట్ ఎలా ఉంటది? ఎమర్జెన్సీ ఎక్కడుంటది? సరే అక్కడ ఆ ప్లేసెస్‌లో హ్యామర్స్ పెట్టింటే, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగేది గాదు. ఒకరా ఇద్దరా మనం చూసేవాళ్ళం. ఇప్పుడు దగ్గర దగ్గర 20 మెంబర్స్ దాకా అంటున్నారు. సో, చాలా మంది ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే, అవగాహన లేకపోవడం వల్ల. సో, మనము గవర్నమెంట్ చాలా తప్పుంది ఫస్ట్. గవర్నమెంట్ తప్పుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ వాళ్ళది కూడా చాలా తప్పుంది. వాళ్ళ ఇష్టారాజ్యము ప్రైవేట్ వాళ్ళు ఎలా పడితే అలా చేస్తున్నారు. గవర్నమెంట్ అంటారా ఒకసారి ఇచ్చేస్తే ఇంగ ఆ ప్రపంచం వదిలేద్దామా అనేటట్టు ఉంటారనమాట. సో, అంటే గవర్నమెంట్ ఎలా అండి ఇప్పుడు అంటే గవర్నమెంట్‌ది తప్పు ఉందంటున్నారు. సో, ఏ విధంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఇందులో ఉంది అని మీరనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కసారి మాత్రమే ఎఫ్‌సికెళ్ళేటప్పుడు మాత్రమే అన్ని విధాలుగా చెక్ చేస్తారు. హుహు. తర్వాత అనేది వాళ్ళు చెక్ చేయరు. ఓకే. సో, ఇలాంటి సందర్భాల్లో అదొక్కటే వాళ్ళు చూసేది. గవర్నమెంట్ వన్స్ ఒకసారి ఇచ్చేసారు అన్ని ఫిట్‌నెస్ ఉందా? లేదా? అనేసి హుహు. వన్స్ ఒకసారి చెక్ చేసి వదిలిపెట్టేస్తే ఇంక అంతా కరెక్ట్‌గానే ఉందంటారు. ఆ ట్రావెల్‌కి ట్రాక్ రికార్డ్ కరెక్ట్‌గా చెక్ చేస్తే హ్మ్. ఓవర్ ట్రెక్ అంట, ర్యాష్ డ్రైవింగ్స్ అంట ఇలాంటి చలనాలు చాలా ఉన్నాయన్నమాట. ఓకే. ఇవన్నీ గ్రహిస్తే అసలు ఆ కావే ట్రావెల్స్ వాళ్ళు చేసిన పనికి నిజంగా అంటే ఎలా ఎలా స్పందించాలో కూడా నాకు తెలియట్లేదు. వాళ్ళు చేసిన పనికి. సో, ఇప్పుడు మనం కళ్ళెదుటగా అవన్నీ ఆ సంఘటనలు చూస్తా ఉంటే, ఇప్పుడు వాళ్ళేదో మళ్ళీ ఆహ్, నష్టపోయిన వాళ్ళకి కొంత అమౌంట్ ఏం చెప్తున్నారంటే, అసలు మీరు చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ కోసమని ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కానివ్వండి, అలాగే గాయపడిన వాళ్ళ కోసం అని చెప్పేసి మీరు అంతో ఇంతో అమౌంట్ ఇచ్చి మేము దాన్ని సర్ది చెప్పేస్తామనైతే చెప్తున్నారు. ఇదంతా చేయడం ఎందుకు? ఇలాంటి ప్రమాదాలు జరక్కోకుండా మనము అంతకు ముందే చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా! అనైతే చెప్తున్నారు. అసలు ఏంటి ఆ చర్యలు అనంటే, సార్ ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇప్పుడు ఏఐ జనరేషన్ అంటే మనము ఏఐని చాలా రకాలుగా యూజ్ చేసుకుంటున్నాము. అది సినిమా రంగంలో కానివ్వండి, అలాగే మనకి రక్షణ రంగంలో కానివ్వండి, చాలా విధాలుగా మనం యూజ్ చేసుకుంటున్నాం కదా! అందులోనూ మీడియా అయితే మరీ దారుణంగా యూజ్ చేసుకుంటుంది. అలాంటప్పుడు మనము ఈ విధంగా ఎందుకు యూజ్ చేసుకోకూడదు? సార్ పాయింట్ ఏంటంటే, ఏఐని యూజ్ చేసుకొని మనం కార్టూన్ వీడియోస్ ఎలా అయితే చేస్తున్నామో, అదే విధంగా ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ట్రైన్ యాక్సిడెంట్స్ కానివ్వండి, అలాగే ఏరోప్లేన్ ఇవి మామూలుగా జరుగుతున్నాయి కదా! వీటి గురించి కానివ్వండి, బసెస్ గురించి, కార్స్ గురించి, వీటి గురించి ఎలా కార్టూన్స్‌ని డిజైన్ చేసి, ఒక వీడియో టైప్‌లో తీసి, అది మనం డిస్‌ప్లే చేస్తే గనుక ఖచ్చితంగా ప్రజలకి అవగాహన ఉంటుంది అనైతే చెప్తున్నారు. నిజమే కదండీ! ఈ ఐడియా ఇంతవరకు ఎవరికీ వచ్చిందో లేదో నాకు తెలీదు కానీ, బట్ సార్ చెప్పిన తర్వాత నాకైతే బాగా అర్థమైంది. మేబీ ఇలాంటి ఐడియాని మనం ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే గనక, ప్రజల్లో కూడా మంచి అవగాహన కలిగే అవకాశం ఉందననే అనుకుంటున్నాను. ట్రావెల్స్ వాళ్ళు ఫస్ట్ గమనించాల్సిందేంటే, వాళ్ళ ఎంత ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అన్నది మాత్రమే ఆలోచిస్తున్నారు. అక్కడున్న డ్రైవర్స్ అయినా గాని, కండక్టర్స్ అయినా గాని ఫస్టు అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. సో, అక్కడేంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు డ్రైవరు డ్రైవరు బండి స్టాప్ చేసి ఎళ్ళిపోయిండంతే. సో, అక్కడ ఒక అవగాహన కల్పించుంటే, వెంటనే స్టాప్ చేసిన వెంటనే అందరిని అలర్ట్ చేసుంటే అంత ఘోరం జరిగేది కాదు. సో, అక్కడ దగ్గర దగ్గరగా 5, 10 మినిట్స్ దాకా టైం ఉంది. సో, అక్కడ ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నాడు. సో, వెంటనే ఆఫ్ చేసిన వెంటనే ఎళ్ళిపోతున్నాడంటే, అలాంటి వాళ్ళని మనం ఏమనాలి చెప్పు? ఈ ఈ ప్రమాదంలో డ్రైవర్‌ది కూడా అంతో ఇంతో తప్పు ఉందనేది మీరు అవును చెప్తున్నారు. మేడం. ఖచ్చితంగా ఉంది. సో, తనకు అంటే తన ప్రాణాలపైనే తను చూసుకున్నాడు గానీ, అక్కడ తనతో పాటు వచ్చిన ప్రయాణికులు ఏమయ్యారనేది కూడా ఒక్క సెకన్ ఆలోచించుంటే, ఇప్పుడు మనం ఈ సంఘటన మనం చూసేవాళ్ళం కాదు. నిజమే కదండీ! అంతే గదా మేడం. ఇప్పుడు తను ఎంతసేపు తన ప్రాణాలు కాపాడుకోవాలి. సో, తనతో పాటు వచ్చిన వాళ్ళెవ్వరు ఇంగ. సో, వాళ్ళని అలర్ట్ చేసుంటే
చాలా మంది సేఫ్ అయ్యేవాళ్ళనమాట. సో, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏంటంటే అవగాహన కల్పించి ఇలా వాళ్ళు అవగాహన కల్పించి ఇప్పటికి మనం ఇవన్నీ చూసేవాళ్ళం కాదు మనం. కాబట్టి కొద్ది అలర్ట్‌గా ఉండి ప్రయాణికులైనా గాని నేను చెప్పేదేంటంటే ఫస్ట్ మనం ట్రావెల్స్ మనం బుక్ చేస్తున్నామంటే ఓకే. సో, ప్రయాణికులకి నేను చెప్పడం ఏంటంటే ఫస్ట్ మనం ఒక ట్రావెల్స్‌ని బుక్ చేస్తున్నామంటే కంపల్సరీ ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ఏంటనేది. తర్వాత అక్కడ మనం ప్రయాణించే టప్పుడు మన తోటి ప్రయాణికులకి ఏదైనా సంఘటన జరిగేటప్పుడైనా గాని మనం సేఫ్ అయ్యామనేది గాదు. మన తోటి ప్రయాణికులతో గూడా మనం ఎలా సేఫ్‌గా బయటికి తెచ్చామనేది గూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు చూసినా గాని మనం సేఫ్ అయిన వెంటనే ఫోను తీసుకొని కెమెరాలో బంధించడమే చూస్తున్నాం గానీ, అక్కడ ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటనేది ఆలోచించుంటే ఇంకా చాలా బావుండేది. ఏం ఏం చేద్దాం? మన కర్మది. ఇప్పుడున్న జనరేషను ప్రతి సెకను తీయడము, రికార్డ్ చేయడం. ఇదే జరుగుతుంది. సార్ గారి ఉద్దేశ్యం ఏంటంటే, అక్కడ ప్రమాదం జరిగింది. ఎవరో కొంతమంది సేఫ్ అయ్యి బయటికైతే వచ్చేసారు. వచ్చిన వాళ్ళు మిగతా ప్రయాణికులని కూడా సేవ్ చేయాలి అన్న ఉద్దేశ్యం లేకోకుండా జస్ట్ వాళ్ళు మొబైల్స్ తీసుకొని వీడియోస్ తీయడము, షార్ట్స్ తీయడము ఇలాంటివి చేస్తున్నారు కానీ, అక్కడ హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశ్యం అయితే ఎవరికీ లేదని అయితే చెప్తున్నారు. నిజమే కదండీ! ఎంతసేపు మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే అక్కడ మనం స్పందించట్లేదు. జస్ట్ వీడియో తీసుకుంటున్నాం. దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేసి వదిలేస్తున్నాము. సో, ఇలాంటివన్నీ ఏం చేయకోకుండా ఫస్ట్ మనం అక్కడ ఏదైనా జరుగుతోంది అంటే దానికి రెస్పాండ్ అవుదాం. అందరిని కూడా సేఫ్ చేసే విధంగా ఆలోచిద్దాం. ఓకేనా?